హోషేయ గ్రంథం, హోషేయ పాత నిబంధన గ్రంథంలో హోషేయ గ్రంథం 750వ పేజీ. మూడవ వచనం నుండి మనం చదువుతాం 6వ వచనం వరకు. 12వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేది. మగసిరి గలవాడికి అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయము పొందాడు. అతడు కన్నీళ్లు విడిచి అతని బతిమాలను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాడు. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. యెహోవాను, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవాలి, కనికరమును న్యాయమును అనుసరించి ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవాక్షేమ గల తండ్రి, దేవాన్ని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి జరిగించినటువంటి ఆరాధన అంతటి బట్టి వందనాలు. నువ్వు ఇచ్చినటువంటి వాక్యము ద్వారా కొద్ది మాటలు మాతో మాట్లాడాలి. దాన్ని మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపించి ఆత్మ కార్యాన్ని జరిగించున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను. మగసిరి గలవాడై అతడు దేవుడితో పోరాడను. అతడు దూతతో పోరాడి జయమొందెను. ఇక్కడ ఈ దినము మనం యాకోబుని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. యాకోబులో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. యాకోబు సహజంగా నేను ఎలాగైతే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా దేవుడిని సేవించడానికి వచ్చామో, ఈనాటి దినాల్లో దేవుడిని సేవించే క్రమంలో, దేవుని కొరకు జీవించే క్రమంలో మనిషి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా జయం పొందలేకపోతున్నాడు. భక్తి చేయటానికి, విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, జీవితాన్ని విశ్వాసపూర్వకంగా జయించడానికి, ఆత్మీయంగా జీవితాన్ని కొనసాగించడానికి, ఇలాగా దేవుడితో కలిసి జీవితాన్ని కొనసాగించే క్రమంలో ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విధానంలో అతను పడిపోతున్నాడు. ఆత్మీయ జీవితంలో నిలదొక్కుని దేవుడితో కలిసి జీవించేటువంటి జై జీవితం మనిషికి చాలా ఉన్నతమైనటువంటి జీవితం. హల్లెలూయా. మానవుడు చాలా రకాలైనటువంటి పోరాటాలు చేస్తున్నాడు తన జీవితంలో. ప్రతి మానవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పోరాటం చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని అడిగితే, నేను నా లైఫ్లో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ నేను కట్టడం నాకు ఒక ధ్యేయమండి, కళ. ఆ కళ నెరవేర్చుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను అని ఆ 2 అంతస్తుల ఇల్లు కట్టుకోవడానికి పోరాటం చేస్తాడు. లేదా ఒక స్టూడెంట్ని అడిగితే, పలానా ఉద్యోగం నేను చేయాలని నాకు కలండి, ఆ ఉద్యోగం చేయడానికి నేను అహర్నిశలు ప్రయాసపడుతున్నాను, ఒక కలెక్టర్ అవడానికి లేదా IPS అవడానికి నేను ప్రయాసపడుతున్నాను అంటారు. ఇలాగ మనం చూస్తే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఏదో సాధించాలని, జయించాలని, పొందుకోవాలని అనేక రకాలైనటువంటి ప్రయాస పోరాటం చేస్తున్నారు. ప్రతి ప్రయాసని మనం పోరాటంగా చెప్పొచ్చు. ఏంటి? ప్రతి ప్రయాసని పోరాటంగా చెప్పొచ్చు. నా పుట్టుక నుండి నేను పేదరికాన్ని అనుభవిస్తున్నాను,
ఇక నా జీవితంలో ఎన్నడూ కూడా పేదరికాన్ని చూడాలనుకోవట్లేదండి. కాబట్టి నేను ధనం సంపాదించి నాతో పాటు నా బిడ్డలకు ఆ ధనాన్ని ఇచ్చి నీకు ఎన్నడూ కూడా నేను అనుభవించినటువంటి కష్టాలు నా బిడ్డలకు రాకూడదని నేను ప్రయాసపడుతున్నానని పోరాటం చేస్తున్నానని అనే వాళ్ళు ఉంటారు. ఇలా మనం చూస్తే ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి పోరాటం ఏర్పడుతుంది. ఈ లోకంలో ఏ రకమైనటువంటి పోరాటం చూసినా కూడా ఆ ప్రతి పోరాటం కూడా అది శరీర సంబంధమైందే కానీ అది ఆత్మ సంబంధమైనది కాదు. అధికారం పొందుకోవడానికి, ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుకోవడానికి, లేదా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలు పొందడానికి, ధనవంతులు అవడానికి, భాగ్యవంతులు అవడానికి, మిలియనర్లు అవడానికి పోరాటం చేస్తారు. మనుషులు మర్చిపోతారు, రక్షబంధులు మర్చిపోతారు. ఆ పోరాటంలో, ఆ ప్రయత్నాల్లో, ఆ ప్రయాసలో, ఆ పరుగులో వారి జీవితంలో ఎంతో అలసిపోతూ ఉంటారు. ఈ లోకానుసారంగా పోరాటం మంచిదే, కానీ దానికంటే కూడా ఆత్మీయ స్థితిలో పోరాటం అనేది మరీ శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. గాయు ప్రియుడితో అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలి, అదే రీతిగా జీవితంలో నిలదొక్కునేటువంటి శారీరక పరిధుల్లో కూడా నీవు వర్ధిల్లాలి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. దరిద్రులుగా ఉండాలని కోరుకోడు, ప్రయాసపడుతూ ఉండాలని దేవుడు కోరుకోడు. కష్టాలు పాలే కన్నీళ్లు ఏమిటి నిరంతరం ఏడుస్తూ ఉండాలని దేవుడు కోరుకోడు. దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు నీ కన్నీళ్లను తుడుస్తాడు. నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఏదైనా వ్యాధి ఉంటే అది ఎటువంటిదైనా సరే నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రభువా అని నువ్వు ప్రాధేయపడినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాధి నుండి, ఆ బలహీనత నుండి నేను విడిపిస్తాడు. చీకటి శక్తుల నుండి బాధించబడుతున్నావా, ఆ చీకటి శక్తుల నుండి నేను విడిపిస్తాను. యేసయ్య విమోచకుడు, యేసయ్య విడిపించేవాడు, యేసయ్య రక్షించేవాడు, యేసయ్య దీవించేవాడు. అంతేగాని కష్టాలు పాలై కన్నీలతో, బాధలతో, శ్రమలతో ఉండమని దేవుడు ఏ మనిషిని కూడా కోరుకొనే దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆదామును దేవుడు ఆశీర్వదించాడు, నోవాహును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈ రీతిగా ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించే దేవుడే కానీ శపించే దేవుడు. మరి రోజులు దేవుడు దగ్గరికి వచ్చిన ఆత్మీయ పరిధుల్లో కనుక దేవుడు పోరాటం నేర్చుకుంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు. ఇటు భూ సంబంధంగా వర్ధిల్లుతావు, అటు నీ జీవితంలో ఏది కొదువు లేకుండా అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను సౌఖ్యముగా, సుఖముగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా వర్ధిల్ల జీవితమే కానీ ఎన్నడూ కూడా ఎవరి పడిపోయే జీవితం కానీ, ఓడిపోయే జీవితం కానీ దేవుడు ఇవ్వడు. కానీ ఏ మనిషిని చూసుకున్నారు శారీరకంగా కష్టపడతారు కానీ ఏమిటి శారీరకంగా కష్టపడితే ఏదో సుఖం ఉంది, ఏదో సంతోషం ఉందని ప్రయాసపడతారు. కానీ వారు సంపాదించింది వారు అనుభవిస్తారో లేదో కూడా కొంతమందికి తెలియదు. వారు కలిగినవి వారు తర్వాత వారు అనుభవిస్తారో లేదో కూడా తెలియదు. ఏమండి వారు సంపాదించింది ఎవరికి వెళ్ళిపోతే తెలియదు. కాబట్టి పోరాటం యాకోబు జీవితంలో పోరాటం కనపడుతుంది. ఈ పోరాటం ఎటువంటిది అంటే ఆత్మీయ జీవితం కొరకైనటువంటి పోరాటం. ఏంటి ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలో కూడా చాలా రకాలైనటువంటి లక్ష్యాలు మీకు ఉండొచ్చు. ఏమిటి ఒకరిని అడిగితే నేను డాక్టర్ అవుతానని, ఇంకొకరిని అడిగితే నేను కలెక్టర్ అవుతానని, ఇంకొకరిని అయితే పోలీసులు అవుతానని,
ఇంకొకరు అడిగితే ఏదో ఏమండి సాధించాలని ఏవో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని వాళ్ళం కూడా ఉన్నాం. కానీ ఆత్మీయంగా ఏమండి నేను పోరాడి గెలవాలి అనేటువంటి లక్ష్యం మీలో ఎవరికైనా ఉందా? దేవుని సన్నిధిలో నేను పోరాడాలి, ఆత్మీయంగా పోరాడాలి. దేవుని యొక్క సన్నిధిలో ఏమిటి దేవుని యొక్క సహాయం చేత నా జీవితాన్ని గెలవాలి, నా బ్రతుకుని గెలవాలి, నా హృదయాన్ని గెలవాలి, ఈ లోకాన్ని గెలవాలి. నేను ఖచ్చితంగా దేవుని ఆధారం చేసుకుని నా జీవితాన్ని గెలవటానికి పోరాటం చేస్తాను. అసలు పోరాటం చేయాలి అనేటువంటి ఆలోచన మీ బుర్రకు ఎప్పుడైనా తట్టిందా? ఏమిటి దేవుని యొక్క సన్నిధిలో దేవునిలో ఏమిటి నేను పోరాటం చేస్తే నా జీవితంలో అన్ని సాధించినటువంటి వ్యక్తులు అవుతాను అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడైనా తట్టిందా? ఏమిటి మీ కనుక ఆలోచన తడితే ఖచ్చితంగా నేను దేవునిలో పోరాడాలి అనేటువంటి ఆలోచనకు వస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం పోరాటం చేస్తున్నా అండి? ప్రార్థనకు రమ్మంటే రాను. ఏంటంటే చాలా బిజీ అండి నేను కదా, నేను చాలా బిజీ అండి. డ్యూటీకి వెళ్ళాలండి, ఉద్యోగానికి వెళ్ళాలండి, వ్యాపారానికి వెళ్ళాలండి, నేను దానికండి దేనికండి పరుగు 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 పరిగెడతా ఉంటున్నారు. కానీ దేవుడు పాప ఒక నిమిషం ఆలోచన చేసి, దేవుడు పాప ఒక నిమిషం నిలబడి ఏమండి దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడి నుండి మనం పొందాల్సింది ఏంటి, దేవుడిని మనం ఏ విధంగా వెంబడించాలి, ఏ విధంగా దేవుడిని అనుసరించాలి, దేవుని యొద్ద నుండి మనం పొందేటువంటి ఫలము దీవెన ఏమిటి, దేవుని సంపాదించుకుంటే జీవితంలో మనం కలిగి ఉండేది ఏంటి అని ఏ ఒక్కరు కూడా నిలబడి కాసేపు కూడా ఆలోచించే ఆలోచన ఉండదు. ఏమిటి నిరంతరం కూడా కనపడుతుంది. ఏమిటి ఒక్కసారిగా ఒక రోజు కూలి పనికి వెళ్ళే సాయంత్రానికి 300 కనపడుతున్నాయి. ఏమిటి ఒక రోజు ఆరాధనకు వస్తే నీకేం కనపడుతుంది? చేతులు ఏమి కనపడుతున్నాయి? ఏమిటి చేతులు ఏమి కనపడలేదు. కాబట్టి 300 రూపాయల కోసం పనికి వెళ్తాం తప్ప ఏమండి ఆదివారం ఆరాధన తర్వాత చూద్దాం. ఏమండి వ్యాపారానికి వెళ్తే డబ్బులు వస్తాయి, లేకపోతే ఉద్యోగానికి వెళ్తే డబ్బులు వస్తాయి, పలానా చోటుకి వెళ్ళి శారీరకంగానే కష్టపడుతుంటే రూపాయి వస్తుంది. కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటే నాకే వస్తుంది. అబ్బా ఎంతమంది పొందో ఈ ఆలోచన. ఏమండి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కదా. మనిషి ఎంత కష్టపడినా కూడా తన కష్టార్జితమును బట్టి ఏ మనుషుడు కూడా వర్ధిల్లలేడు. తన ప్రయాసే అతని ఉద్ధరిస్తుంది అనుకుంటే, అతని కష్టమే అతను బాగు చేస్తుంటే, అతను ఏదో ప్రయాసపడి ఏదో కష్టపడి దేవుడు లేకుండా, నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా తన ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తే ఏదో సాధిస్తారు అనుకుంటే అది మంచిదే అంటున్నాడు. దేవుడి కృపలే అంటే నీ కష్టం ఆశీర్వదించబడదు, నీ ప్రయాస ఎవరి దీవించబడదు. ఆయన దీవిస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు, ఆయన ఆశీర్వదిస్తేనే నీవు కలిగినది రెట్టింపు అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? ప్రార్థనకు సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నామా? ఎవరి బిడ్డలో ఏమండి చాలా సమయాలు లోకంలో చాలా వాటికి సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలోనికి రావటానికి మాత్రమే సమయం ఉండదు. ఏమండి దేవుని సన్నిధిలో నిలబడటానికి, దేవుని సన్నిధిలో ఆదివారం ఆరాధనకు దేవునికి సమయం ఇవ్వడానికే సమయం ఉండదు మనకి. ఏమండి మిగతా దేనికైనా సమయం ఉంటుంది, కానీ దేవునికి మాత్రం పోస్ట్ పోన్ చేస్తాం. ఏమండి ఈ వారం కాదు నెక్స్ట్ వీక్ చూద్దాం, ఈ రోజు కాదు రేపు చూద్దాం, ఈ ఆదివారం కాదు రేపు ఆదివారం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి, ప్రతి దినం దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడించి, ప్రతి దినం నిత్యము దేవునితో సహవాసం చేస్తూ కొనసాగించేటువంటి జీవితం జయం పొందేటువంటి జీవితం. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. నిత్యము దేవునితో కలిసి నడిస్తే నీకు అపజయం లేదు.
నువ్వు నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు పోరాడే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో నువ్వు ఓడిపోవు, నువ్వు గెలుస్తావు. యాకోబు జీవితంలో మనకేం తెలుస్తుందో తెలుసా? యాకోబులాగా పోరాడాలి. ఎలా పోరాడాలి? యాకోబులాగా పోరాడాలి. ఏమిటి బైబిల్ గ్రంథంలో చాలా ఏమిటి వీరులు ఉన్నారు. సంసోను చాలా బలవంతుడు. ఏమిటి సంసోను చాలా బలవంతుడు. కానీ మనస్సుని కనబడే సంసోను ఏమిటి పోరాడాడని ఉందా బైబిల్లో? ఏమిటి యెహోవా ఆత్మచేత సౌలు ఏమిటి బలం పొందడం రాయబడిందేమో కానీ దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించినప్పుడు 1000 మందిని వట్టి చేతులతో చంపడం ఉందేమో కానీ దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు ఏమిటి వట్టి చేతులతో ఏమిటి బలమైనటువంటి సింహాన్ని ఏమిటి 2గా చీల్చడం ఉందేమో కానీ యాకోబు విషయంలో మాత్రమే ఏమిటి ఈ మాట రాయబడి మగసిరి గల మాట. ఎలాగా? మగసిరి గల మాట పోరాడాడు అని యాకోబు గురించి రాయబడి. యాకోబు దేనిని లక్ష్యంగా పెట్టుకున్నాడు? దేన్నైతే లక్ష్యంగా పెట్టుకుంటామో, దేన్నైతే గురిగా పెట్టుకుంటామో దాని కొరకు నువ్వు ప్రయాసపడతావు. అంతేనా? ఏంటి గోల్ కదా? గోల్ ఏదైతే పెట్టుకుంటావో ఆ లక్ష్యం కోసం ప్రయాసపడతాం. లక్ష్యం లేనోడు ఎప్పుడైనా ప్రయాసపడటం చూసారా మీరు? నేను ఏం చేయాలండి? తినటం, కూర్చోవడం, ఏమంటే పడుకోవడం అని. అదే లక్ష్యం అన్నవాడు నువ్వు ఎంత ఏంటి మంచి విషయాన్ని ఇదిగో నీ ముందు పెడుతున్నానని చెప్పినా కూడా నీ మంచి విషయం తర్వాత చూస్తానండి, నా లక్ష్యం ముందు ఎక్కువ. రిజర్వేషన్ చేసుకున్నవాడు ఏమిటి ట్రైన్ వెళ్ళిపోతానేటువంటి కంగారులో ఏమిటి నువ్వు ఎన్ని చెప్పినా సరే అయ్యా నేను మళ్ళా వచ్చి నీ సంగతి చూస్తాను కానీ ముందు ట్రైన్ వెళ్ళిపోతాను కదా. గురి కనుక నీకు ఉంటే, ఆత్మీయ జీవితంలో గురి ఉంటే, శరీర సంబంధంగా నువ్వు ఎన్ని ఆటంకాలు నీకు వచ్చినా కూడా దేవుని కొరకు పరిగెత్తే వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. మనసుంటే మార్గం ఉంటుంది. ఏముంటుంది? మనసుంటే మార్గం ఉంటుంది. మనసు లేకపోతే అన్ని సాకులే ఉంటాయి కదా. మనసుంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే అన్ని సాకులే ఉంటాయి. ఏమండి మనోళ్ళు ఎక్కువ సాకులు చెప్తారా, లేకపోతే ఏమండి ఈ విధంగా నేను మార్గం చేసుకుని వచ్చానని చెప్తారా? సాకులు చెప్పేవాళ్ళు ఎక్కున్నారా, లేకపోతే జయించుకొచ్చానంటే అని చెప్పేవాళ్ళు ఉంటారా? ఎవరుంటారండి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తారు? అలాగండి, ఎలాగండి, అందుకండి, ఇందుకండి, సాకులే చెప్తారు. కానీ నేను జయించుకొచ్చాను అని చెప్పేవాడు చాలా. ఎందుకంటే దేవుడు అంటే చొలకనా, ఆరాధన అంటే చొలకనా, వాక్యం అంటే చొలకనా, భక్తి అంటే చొలకనా. నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తే నీ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకున్నట్టే. దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాలను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఏ తలంతులు ఇవ్వబోతున్నాడు, ఏ దీవుని ఇవ్వబోతున్నాడు, ఏ కృపను ఇవ్వబోతున్నాడు, ఏ భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు, వాటన్నిటికీ నువ్వు దూరం అవడానికి నిశ్చయించుకునే నువ్వు దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుని కొరకు ఆతృత పడే వ్యక్తి అయితే, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే జీవితంలో నువ్వు కోల్పోయేది ఏమీ ఉండదండి. హల్లెలూయా. దానికి ఉదాహరణ యాకోబు. యాకోబు గురించి ఇక్కడ మనకి 3వ వచనం ఏంటంటే, తల్లి గర్భములో యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకున్నాడంట. తల్లి గర్భములో యాకోబు తన సహోదరుని మడిమలు పట్టుకున్నాడు. దేనికోసం పట్టుకున్నాడండి? మన ఇంట్లో కూడా చాలా మంది పిల్లలు పెద్దోళ్ళు ఏంటి, 2 ఉన్నారంటే 2 పిల్లలు ఉన్నారంటే వాళ్ళు 2 కింద మీద కొట్టేసుకుంటా ఉంటారు. చాడీలు చెప్తారు, కంప్లైంట్లు చెప్తారు. ఏమండి అదండి ఇదండి అదండి ఇదండి, ఏమండి అది తిట్టాలి, ఈయన తిట్టాలి, లేకపోతే ఆడు కొట్టాలి, ఇల్లు కొట్టాలి. ఏమండి ఏదో ఒక రకంగా 24
గంటలు 2 పిల్లలు ఉంటారంటే ఆ ఇల్లు పదేనే. రామస ఆ విధంగా దెబ్బలాడుకున్నారు. ఏమంటే గిన్నెకజ్జాల కోసమా యాకోబు తన సహోదరుని యొక్క మడిమను దేనికి పట్టుకున్నాడు? ఏమంటే దేనికి పట్టుకున్నాడు? శాస్త్రత్వంతో నువ్వు కాదురా పాపం, ముందు నేను ఉండాలి అంటున్నాడు. కానీ శాస్త్రత్వానికి హక్కుదారుడు ఎవరు? మొట్టమొదటిగా యాసావు బయటకు వచ్చాడు. ఇస్సాకు యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకోవలసినటువంటి వాడు యాసావు. కానీ యాసావు బయటికి రావాల్సినని ఏం చేశాడట? యాకోబు నాలుగు తాగాడు. ముందు యాసావు బయటకు వచ్చేసాడు. రాగానే ఏం చేస్తున్నావే? ఒక చిన్న దారం తీసుకొచ్చి కట్టేసి బయటకు వచ్చినాడు. నాలుగు తాగేసాడు యాకోబు. అర్థమైందండి? ఈరోజు ఇక అవకాశమే లేదు నీకు. నీ పరిస్థితులన్నీ మూసుకుపోయినాయి, నీ దారులన్నీ మూసుకుపోయినాయి. ఇక ఛాన్సే లేదు అనుకున్నప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో పోరాడితే ఛాన్స్ లేవనుకున్నవి కూడా నీ ముందుకి వచ్చి సాగిలపడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? నీ చేతి పైన ఆశీర్వదించాలైనా, నీకు ఉద్యోగం ఇవ్వాలైనా, నేను దీవించాలని అనుకోవాలైనా, ఏమండి నేను బాగు చేయాలనుకోవాలి ఆయన అనుకుంటే నీ ఎవడైనా సరే నేను ఆపగలడా? మమ్మల్ని ఆపుదామని చూశారండి, మమ్మల్ని నాశనం చేయాలని చూశారు. ఎవరు కాదు, మా బంధువులే, నా రక్త సంబంధులే, నా వారే, నా సొంత వారే మమ్మల్ని నాశనం చేయాలనుకున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. ఎందుకండి? ఎట్లా దొరుకుతారు వీళ్ళు? ఎలా అంచేయాలండి? ఏ విధంగా వీళ్ళని పాడు చేయాలా? ఏ విధంగా వీరిని నాశనం చేయాలా? గోతుకాడు గొంటను అక్కలాగా కాచుకుని కూర్చున్నట్టు వాళ్ళు పైకి కింద వస్తుంటే కిందే కూర్చుంటారు. పక్కన పనులాగా ఏమిటి పక్కనే కూర్చుంటారు. నిరంతరం ఏం చేసినా ఏమి పొల్లేసేవాడు పొల్లేస్తాడు, ఏమిటి అడ్డేసేవాడు అడ్డేస్తాడు, ఏమిటి ఏం చేయగలరో అన్నీ చేశారండి. ఎందుకో తెలుసా? మమ్మల్ని పాడు చేయాలని. ఇది నిజం, నేను చెప్తున్న మాట. ఇది అనుభవం, మా జీవితంలో మేము కలిగినటువంటి అనుభవం. ఇది మమ్మల్ని పాడు చేయాలని, వారు చేసినటువంటి ప్రయత్నం, వారు చేయని ప్రయత్నం లేదు, వారు చేయని కుట్ర లేదు. వారు అన్ని రకాలుగా కూడా మా మీద ప్రయత్నాలు చేసేసారండి. ఏమీ చేయలేక ఏమండి చతికిలు పడి సైలెంట్ అయిపోయాడు. ఈరోజు వారందరికంటే కూడా దేవుడు మమ్మల్ని దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏమీ చేయలేమండి. ఏం నిర్ధారణకు వచ్చారు తెలిసేవాడు? ఇప్పుడు వీళ్ళని మనం ఏమీ చేయలేము. ఏమండి నువ్వు ఎవరినైతే చెప్పాలనుకుంటున్నావు, ఎవరినైతే పాడు చేయాలనుకుంటున్నావు, అతడు ఏమిటి ఒకవేళ దేవుని బిడ్డ అయితే, అతను యూదులైతే నీ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే అంటుందండి భార్య. ఎవరంట భార్య ఏమంటుందండి? మార్చండి. హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్ద ఉన్నటువంటి జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవరి చేత నీకు
అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొద్దకై యూదుల వంశము వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. అతని చేత నిజముగా నిశ్చయముగా నువ్వు ఓడిపోతావు, చెడిపోతావు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం చదువుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఏముంటుందో తెలుసా? అతడు క్రైస్తవుడైతే, ఎవరి కొరకైతే ఎవరితో అయితే పోరాటం చేస్తున్నావో నువ్వు పోరాడే వ్యక్తి ఒకవేళ క్రైస్తవుడైతే, అతడు దేవుని బిడ్డ అయితే అతనితో పోరాటం నీవు వ్యర్థమే. ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోతావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు చెడిపోతావు. అతని మీద నువ్వు గెలవలేవని చెప్తున్నాడు. ఎస్, దేవుడి నీ పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడో? దేవుడి నీ పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడు? అందుకే దేవుడిని సొంతం చేసుకున్నాడు. దేవుడిని సొంతం చేసుకున్నాడు. తన జీవితంలో తన బ్రతికేదో బ్రతుకుతూ ఉన్నాడు. కానీ బ్రతికే పక్షంగా దేవుడు హామానుతో వ్యాజ్యమాడుతున్నాడు అన్న సంగతి మొద్దికేకి తెలియలేదేమో కానీ హామాను భార్యకి తెలిసింది. అదేదా ఈరోజు భక్తి చేస్తే ఏం ప్రయోజనం అనుకుంటాను? దేవునికి లోబడితే ఏం ప్రయోజనం? నీతికి లోబడితే ఏం ప్రయోజనం? దేవుని సన్నిధిలో నిలబడితే ఏం ప్రయోజనం అనుకుంటున్నారు? ఏం ప్రయోజనమో భక్తికని అడిగితే చెప్తాడు. ఏం ప్రయోజనమో అబ్రహాముని అడిగితే చెప్తాడు. ఈ రోజున దేవుని కొరకు నిలబడి పోరాటం చేయాలి. యాసావు ఆశీర్వాదం పొందాలి, యాసావు జ్యేష్ఠత్వం పొందాలి, యాసావు హక్కుదారుడై ఉన్నాడు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటండి? మోసగాడు. ఏంటండి? మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. యాకోబు తన మొదటి స్థితిని ఒకసారి చూసినప్పుడు పతను రావడం తన మామయ్య అనేటువంటి లాభాన్ని ఎందుకు యాకోబు వెళ్ళక మునుపు యాకోబు చేసిన పనేంటి? తండ్రిని మోసం చేశాడు. యాకోబు చేసిన పనేంటి? తన అన్నను మోసం చేశాడు. మోసం చేయటం యాకోబుకి బాగా తెలుసు. ఆ మోసం ద్వారా ఏం చేయాలో ఎలా చేయాలో కూడా బాగా చక్కగా తెలుసు యాకోబు. కానీ మోసం చేత యాకోబు ఆశీర్వదించబడ్డా? మోసం చేత యాకోబు ఆశీర్వదించబడ్డా? లేదు. కానీ యాకోబుకు ఒక లక్ష్యం ఉంది. ఏంట లక్ష్యం? నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండాలి, నేను దీవించబడిన వ్యక్తిగా ఉండాలి, నేను జ్యేష్ఠత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే నేను భక్తి చేయాలి. దేవునికి నేను నా అన్న కంటే కూడా నేను దేవునికి దగ్గరగా ఉండాలి. నా అన్న కంటే కూడా నేను దేవునితో ఎక్కువ ఉండాలి. నా అన్న కంటే కూడా నేను నీతిమంతుడిగా ఉండాలి. నా అన్న కంటే కూడా నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నా అన్న కంటే కూడా నేను ఆశీర్వదించబడే వ్యక్తిగా ఉండాలి. ఎవరి పరుషులు ఉంటే ఇలాంటి పరుషాలు పెట్టుకోండి. కొంతమంది చాలా పనికిమాలిన పరుషాలు ఉంటాయి. ఎందుకు పనికిరాని పౌరుషాలు? అలాగన్నారండి, ఇలాగన్నారండి, అదండి ఇదండి అని చెప్పేసి పనికిమాలిన పౌరుషాలు. అత్త పాడల మధ్య పౌరుషాలు ఎలా ఉంటాయి? తోటి పాడల మధ్య పౌరుషాలు ఎలా ఉంటాయి? మన ఇళ్లలో మన బంధువుల మధ్య పౌరుషాలు ఎలా ఉంటాయి? అబ్బే, ఈ పౌరుషాలన్నీ కూడా పాడు చేసేవే. కానీ దేవుడిలో కనుక నీకు ఇలాంటి పౌరుషం కనుక ఉంటే నేను బాగు చేసుకొని నీతో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పౌరుషం ఉండాలి మనకి? ఏ పౌరుషం ఉండాలి? దేవుడిని వెంటాడే పౌరుషం ఉండాలి, దేవుడిని వెంబడించే పౌరుషం ఉండాలి, దేవుడిని సంపాదించుకోవాలనే పౌరుషం ఉండాలి.
అది మనస్సు కలిగినటువంటి ఏమిటి బీజం. దేని కొరకు ప్రయాసపడ్డాడు? ఏంటి పస్తులో ఉన్నాడండి యాకోబు? ఎంతకాలం ఒంటరిగా ఉన్నాడండి? లాభాలు అన్నిసార్లు మోసగించాడు కాబట్టి లాభాల చేత అన్నిసార్లు మోసగించబడ్డాడు కదా. ఏంటి నీ దగ్గర నేను కొలువు చేస్తే నాకు ఏంటి అనేక మార్లు జీవితము నీవు పలుమార్లు మార్చేసావు. ఇదిగో చాలా మంది నీవు అన్నప్పుడు చాలు ఏది నాకు ఇచ్చావా నువ్వు? ఇవాళ నువ్వే తీసుకున్నావు. మత్సలు రాయని చెప్పావు, ఏంటి మత్సలు నాకు ఇచ్చావా నువ్వు? నువ్వే తీసుకున్నావు. తెల్లని గొడవని నీ అని చెప్పావు, నాకు ఇచ్చావా? ఏమన్నా జీవితం అనేక మార్లు మార్చి నాకు రావాల్సినటువంటి జీవితం నాకు ఇవ్వకుండా నా సొమ్మును దాచుకున్నా. ఏమంటున్నాడండి? అయినను నీవు నా జీవితం పలుమార్లు మార్చితివి. అయినను నీవు పలుమార్లు నా జీవితంలో మార్చితివి. నా తండ్రి దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడై ఉండి నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను బట్టి చేతులతోనే పంపేసేవాడు. బట్టి చేతులతో వచ్చానండి యాకోబు. యార్దాను దాటి అవతలకి వెళ్ళేటప్పుడు ఇదిగో నేను బట్టి చేతులతో కేవలం నా చేతి కథ సహాయంతోనే నేను వెళుతున్నాను. మేము తిరిగి వచ్చేటప్పటికి నీవు నన్ను దీవించి ఆశీర్వదించినట్లయితే నీవు నాకు ఇచ్చిన దాంట్లో దశమ భాగం 10వ వంతు నీకు నిశ్చయముగా చెల్లిస్తానని ప్రమాణం చేసి యాకోబు ప్రయాణాన్ని కొనసాగించాడు. తిరిగి వచ్చేటప్పుడు ఏమిటి ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. అన్నిసార్లు యాకోబు యొక్క మందలను ఏమిటి లాభాలు తన మామయ్య అనేటువంటి లాభాలు దొంగిలించినా దోచుకున్నా కూడా నా చేతి కర్రతో మాత్రమే ఈ అర్థాలు దాటి ఇప్పుడు నేను 2 గుంపులు అయితే ఒక గుంపు దాటాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలండి? ఏమిటి అమ్మా అంత పెద్ద మందల గుంపు 2 గుంపులు. ఆ గుంపులు ఏమిటి అంతగా దేవుడు యాకోబును విస్తరింపు చేసి ఆ మందలను పంపించేసి ఒక రాత్రి దేవుడి దగ్గర పోరాటం చేయడానికి యాకోబు కూర్చుంది. ఆ రాత్రి అంతా కూడా ఏం చేశాడంటే ఆయనతో పోరాడాడు. చదవండి ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా 23 యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేసును. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసలే. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతని యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఏంటంట ఇక్కడ ఇశ్రాయేలు అనే పదానికి కింద పెట్టాడు చూడండి అర్థం. దేవునితో పోరాడేవాడు అంట. దేవునికి స్తోత్రం. మోసగాడు పోరాడేవాడుగా మారితే తప్ప మోసగాడు పోరాడేవాడిగా మారితే తప్ప అతనికి ఆశీర్వాదం దొరకదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు మనుషులతోనూ పోరాడావు, దేవునితోనూ. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో భక్తిని కాపాడుకోవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనుషులతో పోరాటం చేయాలి, దేవుడితో కూడా పోరాటం చేయాలి. దేవుడి ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి నీకు లక్ష్యం ఉండాలి. ఏమండి యాకోబు
లాభాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏడు ఒక చోట అలిసిపోయి ఒక రాత్రి నిద్రపోవటానికి అతను ఉంటే ఆ రాత్రి అతనికి ఒక కళ వచ్చింది. అది కొంచెం ఇంపార్టెంట్ అని చెప్తున్నా నేను, చదవండి అన్నమాట. ఆ కళ్ళలో యాకోబు ఏం చూశాడండి? ఇరవై 28వ అధ్యాయము 12వ వచనం నుండి 11లో ఒక చోట చేరి పొద్దుగుకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలకడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతను ఒక కలగలను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని పద ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ